అమ్మ సూప్ అంట. ఈ వెదర్ కి వేడి వేడి సూప్ అయితే పడాలి. మటన్ బోన్ సూప్ అన్నమాట. చాలా వేడిగా ఉంది. మంచి స్పైస్, గొంతులో మంచి కిక్కిస్తుంది. థ్రోట్ కూడా క్లియర్ అయితే చెప్పాలంటే ఆ స్పైసీనెస్ కి. అప్సరా బాదం మిల్క్ అని తెలిసిందే కదా, ప్రతి బుక్కకి బాదం పప్పులు ఇన్ని వస్తున్నాయి. గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ తింటా, బట్ గులాబ్ జామున్ విత్ కోవా చాలా బాగుంది. నైస్, ఐ లైక్ డిట్. చాలా నచ్చింది నాకైతే. సర్వ్ అప్ ఇండియన్ ఐటమ్ మాత్రం ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా క్రిస్పీగా ఉంది. సన్ఫ్లవర్ ఆయిల్ కి కుక్ చేసి 30 రూపీస్ ప్రైసింగ్ కి ఇవ్వడం అయితే ది బెస్ట్ అనే చెప్పొచ్చు. చికెన్ బోన్లెస్ పకోడీ ఆర్డర్ ఇచ్చేసిన. మంచిగా చికెన్ పీస్ తీసుకొని అలా ఒక ఆనియన్ తీసేసుకొని నిండా కాజులు వేసిండు. చాలా బాగుంది. ప్రైస్ కూడా నార్మల్ ఉంది. ఒక 2-3 ఫ్రెండ్స్ వచ్చి మంచిగా తినొచ్చు. నమస్తే, దిస్ ఇస్ కీర్తన. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వైరలీ ఫుడ్. సో ఈ రోజు మనం ఎక్కడ వచ్చేసినాం అంటే మంజిరామల్ పక్క లేన్ లో ఉన్న స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసినాం. ఇక్కడ ఫుడ్ చాలా ఇన్నా దీని గురించి, ఫుడ్ గురించి. సో ఎప్పటితో ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ సైడ్ వచ్చినప్పుడల్లా కానీ నాకు కుదరలేదు. ఇప్పుడు మీకోసం నేను ట్రై చేయబోతున్నా. లెట్స్ గెట్ ఇంటూ స్ట్రీట్ వైబ్స్ ఆఫ్ హైదరాబాద్ ఎపిసోడ్ 4. సో మనం వచ్చేసిన ఫస్ట్ ప్లేస్ అన్నపూర్ణ దేవి సర్వ్ అప్ ఇండియా అనమాట. ఈ లొకేషన్ వచ్చేసి మనం మంజిరా మాల్ నుంచి మొత్తం సీదా లోపలికి వస్తే లాస్ట్ లో ఉంటది అనమాట. సో ఆంటీ వాదం చాలా స్వీట్ ఉంది. వీళ్ళు పెట్టి 9 months అవుతుందంట. సో ఆంటీ అయితే మీరు చూసి ఉంటే మాత్రం షీ వాజ్ యూజింగ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. నేను ఎక్కడ చూడలేదు స్ట్రీట్ ఫుడ్ లో సన్ఫ్లవర్ ఆయిల్ వాడడం. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ లో కూడా నేను ఎప్పుడు కూడా ఎనీ స్ట్రీట్ ఫుడ్ చూసినా కూడా సర్వ్ అప్ ఇండియన్ ఐటమ్ మాత్రం ఎప్పుడు ట్రై చేయలేదు. స్ట్రీట్ ఫుడ్ లో చూడలేదు. డెఫినెట్లీ మన ఇంట్లో ట్రై చేసే ఉంటాం కానీ ఏ స్ట్రీట్ ఫుడ్ లో అయితే చూడలేదు. ఆ ఆంటీ మాత్రం వేడిగా ప్రిపేర్ చేస్తుంది. మీరు చూసి ఉంటే ఆంటీ మనకి ఒక పచ్చికారం చట్నీ అంట, టమాటో అన్ని వేసిండ్రు. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మాత్రం మొత్తం పల్లీలు, ఆనియన్స్, కరివేపాకు. దీని ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. సర్వపిండికి 30 రూపీస్ పెట్టొచ్చు అని నా ఫీలింగ్. తినక ముందు విల్ ఆఫ్టర్ టేస్ట్. చాలా క్రిస్పీగా ఉంది. మంచిగా బయట అంతా క్రిస్పీగా మంచిగా చట్నీలో ముంచుకొని కొంచెం మంచుకు పెట్టుకొని చాలా క్రిస్పీ ఉంది. మధ్యలో ఆనియన్ టేస్ట్, జీరా కానీ, ఓమా ఉంది, పల్లీలు మంచి రోస్టెడ్ గ్రౌండ్ నట్స్ కదా, అవి కూడా మంచి టేస్ట్ ఇస్తున్నాయి అనమాట. దీనికి చాలా బాగుంది. సన్ఫ్లవర్ ఆయిల్ కి కుక్ చేసి 30 రూపీస్ ప్రైసింగ్ కి ఇవ్వడం అయితే ది బెస్ట్ అనే చెప్పొచ్చు. దట్ విత్ హైజీనిక్. ఇక్కడ సైడ్ వస్తే మాత్రం కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇక్కడ ట్రై చేయొచ్చండి. బాగుంది. బై ఒక ప్లేట్ చికెన్ పకోడీ. ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ స్పాట్ అప్సరా బాదం మిల్క్ ఆపోజిట్ లో ఉన్న బిఎఫ్సి. దాని మీనింగ్ భీమవరం చికెన్ పకోడీ అనమాట. వాళ్ళ దగ్గర నేనైతే చికెన్ బోన్లెస్ పకోడీ ఆర్డర్ ఇచ్చేసిన. ఈచ్ ముగ్గురికి కంపల్సరీ ఒక కాజు అయితే కంపల్సరీ వస్తుంది. కాజు విత్ సలాడ్, మంచిగా ఫ్రైడ్ మిర్చి, కొత్తిమీర వేసి మనకి ఇచ్చిండ్రు. వీళ్ళ దగ్గర ఈ బోన్లెస్ చికెన్ పకోడీ కాకుండా బోన్ తో ఉంది చికెన్ పకోడీ, ఫుల్ ఫిష్ ఉంది, చికెన్ జాయింట్ ఉంది, అట్లా చాలా వెరైటీసే ఉన్నాయి వీళ్ళ దగ్గర. మంచిగా చికెన్ పీస్ తీసుకొని అలా ఒక ఆనియన్ తీసేసుకొని తినేద్దాం. బాగుంది. యాజ్ యూజువల్ స్ట్రీట్ సైడ్ వచ్చినాం. స్ట్రీట్ వైబ్ వస్తుంది. నిండా కాజులు వేసిండు. ఈ లేన్ లో 4-5 పకోడీ షాపులు చూసినా, బట్ వీళ్ళ షాప్ దగ్గర చాలా సేల్స్ చూసామట. బిజీ చేస్తూనే ఉన్నారు. పకోడీ సేల్స్ అనే వెళ్తానే ఉన్నాయి కంటిన్యూస్ గా. చాలా బాగుంది. ప్రైస్ కూడా నార్మల్ ఉంది. ఒక 2-3 ఫ్రెండ్స్ వచ్చి మంచిగా తినొచ్చు. క్వాలిటీ కూడా మీరు చూస్తుంటే చాలా పీసెస్ ఇచ్చిండ్రు. ఈ క్వాంటిటీకి ఈ ప్రైస్ కి వర్తే. అన్న మీ దగ్గర ఏమేమి సూప్స్ ఉన్నాయి? ఓకే, ఒక మటన్ బోన్ సూప్ ఇవ్వరా. ఇప్పుడు మనం వచ్చేసిన థర్డ్ స్పాట్ అమ్మ సూప్ అంట. సో మనం చికెన్ తిన్నాము, సర్వపిండి తిన్నాము కాబట్టి ఇప్పుడు ఎందుకు నాకు ఎక్కువ సూప్ తినాలనిపిస్తుంది. వేడి చాలా వెదర్ కి ఒక వేడి సూప్ అట్లా తాగాలనిపిస్తుంది. సో నేను ఆర్డర్ ఇచ్చేసిన మటన్ బోన్ సూప్. దీని కాస్ట్ వచ్చేసి 99 రూపీస్ అనమాట. వీళ్ళే చాలా వెరైటీస్ ఉన్నాయి. చికెన్ మాంచో, వెజ్ మాంచో, లేకపోతే మష్రూమ్ సూప్ అని. సో వీటన్నిటిలో నాకు మనం ఎగ్జాటిక్ గా చూసాం కాబట్టి మటన్ సూప్ డిఫరెంట్ అనిపిస్తుంది, మటన్ తీసుకున్నా. మటన్ బోన్ సూప్ అనమాట. సో మంచిగా ఒక క్రిస్పీ టెక్స్చర్ యాడ్ చేయడానికి అని చెప్పేసి వీళ్ళు కార్న్ ఫ్లేక్స్ యాడ్ చేస్తారు. ట్రై చేసేద్దాం. ఈ వెదర్ కి వేడి సూప్ అయితే పడాలి. గొంతు కూడా క్లియర్ అవుతుంది అనమాట. చాలా వేడిగా ఉంది. బాగుంది. చాలా స్పైసీ ఉంది. మంచి స్పైస్, గొంతులో మంచి కిక్కిస్తుంది. థ్రోట్ కూడా క్లియర్ అవుతుంది చెప్పాలంటే ఆ స్పైసీనెస్ కి. సో ఘాటు అనేది గొంతులో తెలుస్తుంది అనమాట. సో ఈ స్పాట్ కూడా మేము ఎందుకు వచ్చేసినాం అంటే ఈ ప్లేస్ చాలా ఫ్లో ఉంది, చాలా సెల్లింగ్ ఉంది, గిరాక్ మంచిగా ఉంది కాబట్టి ఇడికి వచ్చేసినాం ఇక. సో ఈ కుకట్పల్లిలో నార్మల్ గా చెప్పాలంటే ఎక్కడ ఏ ఫుడ్ పెట్టినా ఆల్మోస్ట్ అన్ని సెల్లింగ్ ఉంటాయి. ఎందుకంటే అది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. ఎక్కువ పాపులేటెడ్, అందరు ఆఫీస్ లో వర్క్ చేస్తారు అందరు కానీ, లేదా బడ్జెట్ మొత్తం ఇక్కడ ఏ ఫుడ్ పెట్టినా అంతా మొత్తం గిరాక్ నడుస్తూనే ఉంటది వాళ్ళకి. మంచి ఏరియా బిజినెస్ కు మాత్రం. ఫుడ్ బిజినెస్ నడిచిపోతుంది. నేను సూప్స్ చాలా చోట్ల తాగినా. ఎక్కడ అంటే మన రెస్టారెంట్స్ లో తాగినా, కానీ స్ట్రీట్ స్టైల్లో తాగడం అంటే ఫస్ట్ టైం ఇది. నేను ఎప్పుడు కూడా స్ట్రీట్ స్టైల్ టేస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ఎందుకు గిరాక్ చూసి ఈ లేన్ లో నాకు ఇదే కొత్తగా యూనిక్ అనిపించింది కాబట్టి ట్రై చేసే బుద్ధి అయింది. బాగుంది, చాలా బాగుంది. మటన్ స్ట్యూ టేస్ట్ వస్తుంది. వెరీ గుడ్. చాలా థిక్ ఉంది మీరు చూస్తుంటే మాత్రం. సో ఈ స్ట్రీట్ ఫుడ్ వచ్చేసి మంజిరా మాల్ పక్క లేన్ లోనే ఉంటుంది అనమాట. దీన్ని కుకట్పల్లి స్ట్రీట్ ఫుడ్ అంటారు, మంజిరా మాల్ స్ట్రీట్ ఫుడ్ అంటారు.
ఈ స్ట్రీట్ ఫుడ్ లో ఎక్కువ మట్టుకి నేను చూసింది చికెన్ పకోడీస్ ఉన్నాయి, కబాబ్స్ ఉన్నాయి, దోసాస్, టిఫిన్స్ అని, బాదాం మిల్క్, పులావ్స్, మోమోస్, ఫాస్ట్ ఫుడ్ చాలా అవైలబుల్ ఉన్నాయి. క్రౌడ్ అనేది కూడా చాలా సెలెక్టివ్ గా ఉన్నారనమాట. ఇక్కడ పడితే అక్కడ అంగడంగడి లేదు. సో ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉన్నారని అర్థం అవుతుంది. మనం అయితే సర్వపిండి ట్రై చేసినాము, మళ్ళీ చికెన్ పకోడీ ట్రై చేసినాం, మనం సూప్ ట్రై చేసినాం. సో ఇప్పుడు లాస్ట్ కి మనం అప్సరా బాదం మిల్క్ అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం వచ్చేసిన 4th ప్లేస్. యాజ్ యూజువల్ నేను చెప్పేది, నాకు డెజర్ట్స్ అంటే పిచ్చి. అన్ని తిన్నాక డెజర్ట్ మళ్ళీ కంపల్సరీ పడాలి. నాకు డెజర్ట్స్ ని చూస్తేనే అదొక ఎక్సైట్మెంట్ అనమాట. నాకు ఫుల్ ఫీలింగ్ అంటేనే ఇది. అప్సరా బాదం మిల్క్ అని తెలిసిందే కదా, వీళ్ళ దగ్గర మంచిగా గులాబ్ జామున్ తీసేసుకున్న వీళ్ళ దగ్గర, అండ్ బాదం మిల్క్. వీళ్ళ బాదం మిల్క్ నేను చూస్తున్నా కదా మేకింగ్ అప్పుడు అయితే, ఇన్ని హ్యాండ్ ఫుల్ ఆఫ్ బాదం వేసారు అనమాట. సో దట్ మనం ఎవ్రీ బైట్ లో కూడా బాదం వచ్చి వేసారు విత్ కోవా వేసిండ్రు. ఆల్రెడీ కలిపేటప్పుడు కోవా వేసారు, మళ్ళీ కూడా టాపింగ్ తో కోవా వేసి. వీళ్ళ గులాబ్ జామున్ లో కూడా మీరు చూస్తే బాదం విత్ కోవా డిఫరెంట్. నేనైతే గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ తింటా, బట్ గులాబ్ జామున్ విత్ కోవా ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అనిపించింది నాకు. టేస్ట్ చెప్తా. ఫస్ట్ వీళ్ళ బాదం మిల్క్ ట్రై చేసేద్దాం. చూసినారు కదా, నిండా ఒక స్పూన్ తీస్తే కూడా ఎన్ని బాదం వచ్చినాయి చూడండి. మంచిగా కోవాని కలిపేసుకొని ప్రతి బుక్కకి బాదం పప్పులు ఇన్ని వస్తున్నాయి. చాలా బాగుంది. బాదం మిల్క్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇటు సౌత్ ఇండియా సైడ్ చూసుకుంటే కంపల్సరీ బాదం మిల్క్ లో కర్పూరం వేస్తారు. నేను అబ్జర్వ్ చేసేది ఎప్పుడైనా కర్పూరం వేయడం. నాకైతే కంపల్సరీ బాదం మిల్క్ కర్పూరం టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటది. ఒక గుడి వైబ్స్ వస్తుంది తెలుసు ఎప్పుడైనా కర్పూరం టేస్ట్ వస్తాయి. చాలా థిక్ ఉంది, చాలా బాగుంది. కోవా కూడా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళ కోవా గులాబ్ జామున్ ట్రై చేద్దాం. దీని మీద కూడా మంచిగా బాదం పప్పులు వేసిండ్రు. అసలు ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ తింటాం కదా, అది ఒక డెడ్లీ కాంబినేషన్ అనుకుంటే దాన్ని బీట్ చేసే కాంబినేషన్ కూడా వచ్చిందనమాట. కోవా విత్ గులాబ్ జామున్ చాలా బాగుంది. రెండింటి కంపారిజన్ లేదు, నేను కంపేర్ చేయను, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇదైతే పక్క. మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం వీళ్ళ ప్రతి డిష్ లో వీళ్ళు కోవా వేస్తారు అనమాట. సో వీళ్ళు కోవా చాలా ప్యూర్ అనమాట, చాలా క్వాలిటీగా అమ్ముతారు వీళ్ళు. అందుకే వీళ్ళు ఆ క్వాంటిటీ కూడా అంతనే వేస్తారు, క్వాలిటీ అట్లా మెయింటైన్ చేస్తారు అనమాట. నైస్, ఐ లైక్ డిట్. చాలా నచ్చింది నాకైతే. సో అదండి ఇయాల్టి ముచ్చట. మనం చూసేటైతే అంతా కూకట్పల్లి స్ట్రీట్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం కాబట్టి ఈ రోజు మనం పొద్దున ఏం తిన్నామంటే సర్వపిండి తిన్నాము, చికెన్ పకోడీ తిన్నాము, సూప్ తాగినాము, బాదం మిల్క్ తాగినాం, అండ్ గోవా గులాబ్ జామున్ కూడా తిన్నాం. ఇన్ని ఐటమ్స్ తిన్నాక కడుపు చాలా ఫుల్ అయిపోయింది. నా ఫేవరెట్ మీకు తెలిసిందే కదా, డెజర్ట్ కే వేస్తాను ఓట్ అయితే. ఆ గోవా గులాబ్ జామున్ అయితే హెవెన్లీ ఉండే. సో అదండి ఇయాల్టి వీడియో. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వైర్లీ ఫుడ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో వీళ్ళ పూరి అనేది మొత్తం ఇన్ హౌస్ అంట. వీళ్ళు ఏం రెడీమేడ్ గా చేయరు, వీళ్ళు ఇన్ హౌస్ ప్రిపేర్ చేస్తారు దీన్ని. బయట దొరికే రెగ్యులర్ పూరి సైజ్ కంటే కూడా చాలా పెద్దగా ఉంది దీన్ని. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 150 కాదు, జస్ట్ 140 రూపీసే అంట. 140 రూపీస్ కంటే ఇంకా మనకి బడ్జెట్లోనే వచ్చినట్టు.